వెల్కమ్. ఒక 3 కాంట్రవర్షియల్ ఇష్యూస్ చూద్దాము. ఒకటి, జిఆర్ స్వామినాథన్ ఎవరైతే తమిళనాడులో జడ్జిమెంట్ ఇచ్చారో, తిరుపురాన్కుందరం సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారో, జిఆర్ స్వామినాథన్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేశారు నిన్న పార్లమెంట్లో బై అపోజిషన్ పార్టీస్. ఇంపీచ్మెంట్ మోషన్ ఎందుకు చేశారనేది చూద్దాం. రెండోది, మమతా బెనర్జీ నరేంద్ర మోడీ గారిని క్షమాపణ కోరారు. బంకించంద్ర చటోపాధ్యాయ్ గారిని డా అని పిలిచారని, బ్రో భయ్యా అని పిలిచాడని, మీరు క్షమాపణ చెప్పాలి బెంగాలీస్కి అనేది మమతా బెనర్జీ చేసిన ఆరోపణ, డిమాండ్. దాని గురించి చూద్దాం. మూడోది, రాకేష్ కిషోర్ ఎర్లియర్ బీఆర్ గవాయ్ మీద అటాక్ చేసినటువంటి ఒక రాకేష్ కిషోర్, అతని మీద ఎవరో దాడి చేశారు. ఆ 3 విషయాలు మనం చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్. జిఆర్ స్వామినాథన్ మీద ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం పోయి వాళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్ మీద మూవ్ చేశారు. వీళ్ళు మెయిన్ ఎలిగేషన్ ఏంటి, ఎందుకు ఇంపీచ్మెంట్ మోషన్ ఈ యొక్క జిఆర్ స్వామినాథన్ మీద అంటే, ఆయన సెక్యులర్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తున్నాడు కేసు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అనేది వాళ్ళు ఇచ్చిన ఆరోపణ. ముఖ్యంగా తిరుపురాన్కుందరం కేసులో కేవలం ఒక రిలీజియన్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చాడు. ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. పర్సనల్గా తీసుకొని అతనే మీరు అడ్వకేట్స్ని వాళ్ళందరినీ ఎవరైతే పర్మిషన్ ఇచ్చాడో ఆ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి అక్కడ మీరు లైటింగ్ ద ల్యాంప్ చేయవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చారో, అది గవర్నమెంట్ చేయలేదని చెప్పేసి సెంట్రల్ ఫోర్స్ని మీరు తీసుకొని వెళ్ళండి అని అది పర్సనల్గా తీసుకొని ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు జడ్జి అనేది వాళ్ళ యొక్క ఎలిగేషన్. ఓకే, అది వాళ్ళు మేజర్గా చేసిన ఎలిగేషన్. ఇంతకన్నా ఇంకా ది స్ట్రాంగ్ ఎలిగేషన్ దట్ దే ఆర్ మేకింగ్ ఈజ్ దట్ శ్రీచరణ్ రంగనాథన్ అని ఒక అడ్వకేట్ ఉన్నారు. ఈజ్ అ బీజేపీ సింపథైజర్ అట. శ్రీచరణ్ రంగనాథన్ అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు తమిళనాడు హైకోర్టులో. ఆ శ్రీచరణ్ రంగనాథ్ కేసులు వచ్చినప్పుడు రిపీటెడ్గా అతనికి ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకున్నాడని వీళ్ళు చేసిన ఆరోపణ. అంటే ఫేవరెటిజం చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఒక ఆర్డర్ ఉండదు అనమాట. ఏ జడ్జికి కేసులు ఒక ఆర్డర్లో రావు. ఒక సీనియర్ జడ్జిలు వస్తే ఆ సీనియర్ జడ్జికి ఫేవరబుల్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లాగా శ్రీచరణ్ రంగనాథన్కి సంబంధించినటువంటి ఈ సీనియర్ అడ్వకేట్ యొక్క కేసుల్ని ఫేవరబుల్గా ముందు తీసుకోవటం, ప్లస్ అతనికి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇవ్వటం, 2 జరుగుతున్నాయి. ప్యాటర్న్ ఆఫ్ ఈ జడ్జిమెంట్స్ చూస్తే అనేది ఈ యొక్క అపోజిషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్యాటర్న్ ఆఫ్ ఈ జడ్జిమెంట్లు చూస్తే అతనికి ఫేవరబుల్గా వస్తున్నాయి అనేది. 3వ ఆరోపణ వాళ్ళు చేసింది ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ బయస్డ్ అపాయింట్మెంట్స్ చేస్తున్నాడు, రూలింగ్ చేస్తున్నాడు అనేది అతని మీద ఆరోపణ వచ్చింది. కమ్యూనిటీ బయస్ ఇన్ అపాయింట్మెంట్స్ అండ్ రూలింగ్స్. ఓకే, అంటే అప్పర్ క్యాస్ట్ హిందూ, బీజేపీ అలైన్డ్ అప్పర్ క్యాస్ట్ హిందూ, బీజేపీలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ అప్పర్ క్యాస్ట్ హిందువులకి సంబంధించినటువంటి బీజేపీ అలైన్లో ఉన్నటువంటి వాళ్ళంటే, అప్పర్ క్యాస్ట్ హిందూ అంటే బ్రాహ్మిన్స్ లేకపోతే క్షత్రియ వైశ్య వీళ్ళలో ఎవరో ఉంటారు. ఓకే, వీళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కేసులు ముందుగా తీసుకుంటున్నాడు, వాళ్ళ కేసులు ఫేవరబుల్గా జడ్జిమెంట్లు ఇస్తున్నాడు. ఇవన్నీ ఆరోపణలు చేశారు. మరి ఇంకా అది నిజమా లేదనేది పార్లమెంట్ విచారించింది. ఓకే, అయితే వాళ్ళు చేసిన ఆరోపణ ఇంపీచ్మెంట్ మోషన్లో 4వ ఆరోపణ చేసింది అతని మీద ఐడియాలజికల్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు అని. జడ్జి అనేవాళ్ళు రాజ్యాంగం ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. సెక్యులర్ రాజ్యాంగం మీద చాలా ఆలోచించి నిర్ణయం ఇవ్వాలి. ఈ నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి ఏమైనా అవుతుందా, ఈ నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి ఏమైనా అవుతుందా, న్యూట్రల్గా ఏంటి రాజ్యాంగం ఏం చెప్తుంది, వీళ్ళందరినీ కలుపుకొని అనేది కాకుండా అతనికి ఒక రైట్ వింగ్ ఐడియాలజికల్ పొలిటికల్ నేరేటివ్ ఉంది అతని మైండ్లో. దాని ప్రకారం అతను జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాడు. అతనికి కూడా అంటే జడ్జికి కూడా రైట్ వింగ్ పొలిటికల్ నేరేటివ్ ఉందట మైండ్లో, దాన్ని బట్టి జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనేది ద్రవిడియన్ పాలిటిక్స్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎందుకంటే తమిళనాడు మొత్తం ద్రవిడియన్ పాలిటిక్స్. ఓకే, అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఇంపీచ్మెంట్ మోషన్లో. ఓకే, ఎరోజన్ ఆఫ్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ చేశాడట. అంటే అదే ఇంకా టెంపుల్ రిచువల్స్ని డైరెక్ట్ చేయటం, ఎలా చేయండి మీరు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సొల్యూషన్ చూడకుండా, ఇప్పుడు 2 కొట్టుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ చూడకుండా ఏదో ఒక లైన్ బిట్వీన్ జ్యుడిషియరీని ఎగ్జిక్యూట్ రిలీజియస్ బాడీస్ ఒక
ఇప్పుడు రిలీజియస్ బాడీస్ ఏం చేయాలి, జ్యుడిషియరీ ఏం చేయాలి అనేది ఒక లైన్ ఉంటుంది. జ్యుడిషియరీ ఏం చెప్తారంటే అంత చూసుకుని రాజ్యాంగం ఏది అంతవరకే చెప్తారు. ఇక ఎలాగ రిచువల్స్ చేయాలి అదంతా కూడా రిలీజియస్ బాడీ చూసుకునేది. ఇప్పుడు ఇతనే రిలీజియస్ బాడీలోకి లైన్ దాటి వెళ్ళాడు అనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి డిఎంకే వాళ్ళు మేజర్గా అక్కడ తమిళనాడులో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ పెడితే దానికి అన్ని పొలిటికల్ పార్టీలు అంటే ఇండియా బ్లాక్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మొత్తం దానికి సంతకం చేశారు. డిఎంకే నుంచి టిఆర్ బాలు, ఏ రాజా, కనుమోజీ, కరుణానిధి, దయానిధి మారన్ వీళ్ళు సంతకం చేశారు ఇంపీచ్మెంట్ మోషన్ ఇతనికి వ్యతిరేకంగా. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, గౌరవ్ గొగోయ్, మాణిక్యం ఠాకూర్ సైన్ చేశారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ఎన్సిపి శరద్ పవార్ నుంచి సుప్రియ సోలే, శివసేన నుంచి అరవింద్ సావంత్, సిపిఐఎం నుంచి వెంకటేషన్, విసికే నుంచి తిరుమవలాన్ అండ్ మిగతా వాళ్ళు ఎండిఎంకే దురాయి వైకో, ఇంకా అదర్స్ లైక్ అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐఎంఐ నుంచి, మహమ్మద్ బషీర్ ఐయుఎంఎల్ నుంచి. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది సంతకం చేసి ఇంపీచ్మెంట్ మోషన్ని మూవ్ చేశారు, ఈ జడ్జిని తొలగించండి అని. ఇది ఇతనికి సంబంధించి. ఇది రెండోది వందే మాతరానికి సంబంధించి. ఇది మమతా బెనర్జీ గారు నరేంద్ర మోడీ గారిని క్షమాపణ చెప్పండి, మీ ఎందుకని మీరు బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని మీరు డా అన్నారు అని. బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని మీరు డా అని పిలిచారు. యాక్చువల్గా కాంట్రవర్సీ ఏంటంటే నిన్న పార్లమెంట్లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంకిం డా అన్నారనమాట. ఈ డా అంటే మీనింగ్ ఏం లేదు, సఫిక్స్ లైక్ మనం రమేష్ బ్రో, రమేష్ భయ్య ఇట్లా పిలుస్తారు కదా, మా బాగా పరిచయం ఉన్న వాళ్ళని అట్లా భయ్య బ్రో అని పిలిచి పరిచయం ఉన్న వాళ్ళని పిలిచినట్టుగా బంకిం డా అన్నాడు నిన్న ప్రధానమంత్రి గారు ప్రసంగం చేస్తూ. అక్కడ ఒక టీఎంసీ ఎంపీ ఒక అతను ఉన్నారు, అతను సబ్రతా రాయ్ కరెక్ట్గా గుర్తులేదు పేరు, ఒక ఎంపీ. అతను అబ్జెక్షన్ చేశాడు వెంటనే. ఏమన్నావు అని అన్నాడు. డా అంటే అతను ఫ్రీడమ్ ఫైటరు, బాగా పరిచయం ఉన్నటువంటి ఫ్రెండ్ లాగా బ్రో ఇట్లా పిలవటంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని అని అతను అంటే మోడీ గారు మార్చారు దాన్ని. ఇట్స్ ఓకే బ్రదర్, యు ఆర్ దాదా అన్నాడు. అతను అబ్జెక్షన్ చేసిన ఆయన యు ఆర్ దాదా బట్ హీస్ బాపు అని మాట మార్చారనమాట. కరెక్ట్ చేసుకున్నారు అని చెప్పగానే ఓకే సో థ్యాంక్ యూ అని చెప్పేసి కరెక్ట్ చేసుకున్నారు మోడీ గారు. సో అది సింపుల్గా జరిగినటువంటి ఒక చిన్న కాంట్రవర్సీ పార్లమెంట్లో. దాన్ని ఇప్పుడు మమతా బెనర్జీ సీరియస్గా తీసుకుని వీళ్ళందరూ మన లోకలర్స్ కాదు, వీళ్ళంతా మన బెంగాలీ కల్చర్ వీళ్ళకి తెలీదు, మనం ఎట్లాగా స్వతంత్ర సమరయోధుల్ని మనం కాపాడుతాము, ఎలా పిలుస్తామనేది వీళ్ళకి తెలీదు అని ఆమె వాళ్ళు రాజకీయం చేశారు. ఇప్పుడు ఏం రాజకీయం మొదలెట్టింది దీని మీద. ఓకే ఇప్పుడు ఏమేమంటది, నువ్వు డా అని పిలిచావు, ఇది మా బెంగాల్కి సోల్ బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిలాగా అలా పిలవడం కరెక్ట్ కాదు. వందే మాత్రం మన యొక్క స్వతంత్రానికి ఒక సోల్ లాంటిది. కాబట్టి నేను క్షమాపణ మీరు డిమాండ్ చేస్తున్నాను, మీరు క్షమాపణ చెప్పండి మోడీ గారు మా బెంగాలీ ప్రజలు. కానీ ఆమె నిన్న అంది, మీరు క్షమాపణ చెప్పినా కూడా మేమైతే క్షమించమని. అది మళ్ళీ అది అంటుంది, మీరు క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పిన కూడా మేమైతే నిన్ను క్షమించేది లేదని ఆమె నిన్న చేసిన ఒక ప్రసంగం. ఓకే అది దానికి సంబంధించి. బట్ ఆమె ప్యాటర్న్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా, ఇప్పుడు మీరు గతంలో ప్యాటర్న్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ చూస్తే ఆమె మాట్లాడింది ఏంటంటే, మమతా బెనర్జీ గారు మీరు గతంలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఇలానే చేశారు, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఇలానే మాట్లాడారు, రాజా రామ్మోహన్ రాయ్ని అలానే మాట్లాడారు, అతను క్రిస్టియన్ మిషనరీ అని. సో ఇట్లాగా మీరు గతంలో చూస్తే ఇప్పుడు బంకిం డా అని పిలిచారు. సో మా యొక్క బెంగాలీస్ మొత్తాన్ని మీరు మిస్హ్యాండిల్ చేస్తున్నారు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆమె దీని రాజకీయంలోకి దిగిన దీని మీద నోరు జారారు ప్రధానమంత్రి గారు డా అనే పదంతో. ఓకే తర్వాత కరెక్ట్ చేసుకున్నారు దాన్ని. అది దానికి సంబంధించిన కాంట్రవర్సీ. ఇప్పుడు ఇంకా ఆమె ఏమంటారంటే అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్నాను, మీరు క్షమాపణ చెప్పాల్సిందే, పబ్లిక్గా చెప్పారు కాబట్టి అనేది.
ఇది బెంగాల్ ప్రైడ్కి సంబంధించింది, మీరు సెంట్రల్ ఓవర్ రీచ్ చేస్తున్నారు, దేశమంతా మీదే అన్నట్టుగా మా యొక్క లోకల్లో ఉన్నటువంటి కల్చర్ను కూడా మీ చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మా బెంగాలీ యొక్క నాయకులు వీళ్ళంతా మీరు ఓవర్ రీచ్ చేస్తున్నారు సెంట్రల్లో కూర్చొని అనేది ఆమె చేసిన ఎలిగేషను. కాబట్టి యూత్ కుర్రోళ్ళు మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలనేది ఆమె ఇచ్చిన ప్రసంగం నిన్న మమతా బెనర్జీ గారు చేసిన ప్రసంగం. ఇది మూడోది, ఇది ఇతని మీద చెప్పుదాడి కొట్టారు ఇతన్ని. రాకేష్ కిషోర్ అడ్వకేట్ ఎవరైతే గతంలో బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేశాడో, బిఆర్ గవాయ్ గారి మీద ఇతను చెప్పుదాడి చేయటానికి ప్రయత్నం చేశాడు, ఇసిరాడు, బట్ తగలలేదు బిఆర్ గవాయ్ గారికి. బట్ ఇది ఇప్పుడు నిన్న ఇతన్ని లిటరల్గా కొట్టారు షూ తీసుకొని. ఇతన్ని ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది మనకు తెలీదు. ఇనిషియల్గా వచ్చినటువంటి రూమర్స్, సోషల్ మీడియాలో ఇనిషియల్గా వచ్చిన రూమరు ఏంటంటే ఇతను ఆటో డ్రైవర్ తోటి ఆటోకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గొడవ పడ్డాడంట. ఆటో ఏదో ఫేర్ దగ్గర అంటారు కదా, 120 ఇవ్వమంటే 100 రూపాయలు ఇస్తాను, ఇది ఇట్లా గొడవ ఉండేది ఆటో డ్రైవర్ తోటి. ఒక చిన్న ఆల్టర్కేషన్ ఆర్గ్యుమెంట్ జరిగిందంట ఆటో డ్రైవర్ తోటి ఇతనికి. సడన్గా వచ్చి ఇతని మీద అటాక్ చేస్తే ఇనిషియల్గా వచ్చిన రూమర్ ఏంటంటే ఆటో డ్రైవర్ కొట్టాడు, ఫేర్ ఇవ్వలేదని అనేటువంటి రూమరు సోషల్ మీడియాలో తిరిగింది. బట్ తర్వాత పోలీసులు వచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత, చుట్టుపక్కల వాళ్ళని అడిగిన తర్వాత ఇది ఆటో డ్రైవర్తో ఆల్టర్కేషన్ కాకపోయి ఉండొచ్చు, బిఆర్ గవాయ్ గారి మీద చెప్పు విసరటానికి ప్రయత్నం చేశాడు కాబట్టి బిఆర్ గవాయ్ గారి యొక్క ఫ్యాన్స్ ఏమన్నా ఈ అటాక్ చేశారా అనేటువంటి యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడు దీని మీద. ఎందుకంటే అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు 100-150 మంది లాయర్లు అందరూ చుట్టుపక్కల ఉన్నారట. అతను కొడుతుంటే అతను మళ్ళీ ఇంకదే మా సనాతన ధర్మకి జై హో అనేటువంటి కొడుతుంటే అట్లా అంటున్నారు అనేది వచ్చినటువంటి విషయం. బట్ ఇది బిఆర్ గవాయ్ గారి మీద అటాక్ చేశాడని రివెంజ్తో అటాకా లేదంటే ఆటో డ్రైవర్తో ఆల్టర్కేషన్ మీద జరిగిందా అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి బయటపెడితే కానీ మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, హీ వాజ్ అటాక్డ్ హూ ట్రై టు అటాక్ బిఆర్ గవాయ్ ఎర్లియర్. ఇది ఈ 3 ఇష్యూస్. లెట్స్ వెయిట్ ఫర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. నమస్కారం. దీస్ ఆర్ ది 3 కాంట్రవర్షియల్ ఇష్యూస్. నమస్కారం.